పేరు స్టీవెన్ రాజ్. మాది సొంత ఊరు కరీంనగర్ జిల్లా, ముస్తాబాద్ మండలము, తెర్లుమద్ది గ్రామము. ఇప్పుడైతే ప్రస్తుతము సిరిసిల్ల జిల్లాగా ఉంది. మా తల్లిదండ్రులకు మేము 4 సంతానము. నాకు ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. తెర్లుమద్ది అనే గ్రామంలో నేను జన్మించాను. నేను పుట్టినప్పుడు మహాశివరాత్రి రోజునే పుట్టానండి. అంతకుముందు మా నానమ్మ, ఆమెనే చిన్న పూజారిగా ఉండేది. చాలామందికి అక్కడ విగ్రహాల దగ్గర ఆమె ఉంటూ బాగా వారికి కూడా పసుపు పెట్టి వారికి దేవత పేరున ఏమో చెప్పేది. అలాంటి కుటుంబంలో పుట్టడము శివరాత్రి రోజే పుట్టాను. అందుకని నా పేరు శివరాజ్ అని పెట్టారు. శివరాజ్ అని పేరు పెట్టారు. ఆ పేరుకు తగినట్టుగానే చాలా చిన్న వయసులో ఉన్నప్పటి నుండి నేను భక్తిగా ఉన్నాను. శివరాత్రి వచ్చిందంటే 3-4 సంవత్సరాల వయసులోనే స్నానము చేసి తడిబట్ట కట్టుకొని అక్కడికి వెళ్ళి నూనె పోసి జాగారం చేస్తూ పొర్లు దండాలు తీస్తూ ఆ విగ్రహం ముందు పడుకొని అట్లా పొర్లు చూడేటువంటి వాడిని. అలా మా తాతగారితో ఎక్కడికైనా వెళితే ఆయన చెప్పులు విప్పి మొక్కేవాడు, ఏదైనా దేవత కనబడితే. అలా నేను కూడా అలా మొక్కడం నేర్చుకున్నాను. నాకు ఈ చిన్న వయసులో ఉన్నప్పుడు స్కూలుకు పంపిస్తే స్కూలుకు వెళ్ళలేదు. నాతో ఉన్నటువంటి పిల్లలందరూ మరి ఆటలు ఆడుకుంటూ స్కూలుకు వెళ్ళలేదు. నేను కూడా వారి స్నేహంతో వెళ్ళకుండా ఉన్నాను. అయితే లేటుగా స్కూలుకు వెళ్ళాను. లేటుగా స్కూలుకు వెళ్ళిన ఆ తర్వాత చిన్న వయసులోనే 2వ తరగతి వచ్చేసరికి నేను రామాయణము, మహాభారతము ఈ పుస్తకాలన్నీ చదివాను. మాకు ఆ సమయంలో పెద్ద బాల శిక్ష నేర్పించారు. అసలు పెద్ద బాల శిక్ష ఎప్పుడో ఉండేది, కానీ మా ఊరిలో మా టీచర్ మాకు పెద్ద బాల శిక్ష నేర్పించాడు. ఆ కారణమున 2వ తరగతిలోనే నేను స్పష్టంగా తెలుగు చదవడం నేర్చుకున్నాను. ఇలా మా రామాయణము, మహాభారతం ఇవి చదువుతూ ఆ చిన్న వయసులో మరి బాల రామాయణం అనేటువంటి నాటిక వేశాం. అందులో నాది సీత పాత్ర. ఇలాగున ఉండేటువంటి క్రమంలో నేను 2వ తరగతి చదువుతున్నప్పుడు, అప్పుడు నాకు 9 సంవత్సరాల వయసు, రోడ్డు మీద ఆడుకుంటూ ఉంటే ఒక పాస్టరు వచ్చారు. ఆయన పేరు సామ్యల్. ఆయన వచ్చి నాకు సువార్త చెప్పాడు. యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్తే నేను ఆయనకు చెప్పాను, మీరు మాకు రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, మీరు వాటిని నమ్ముకోండి, అది మాకెందుకు అని చెప్పాను నేను. లేదండి ఇది చూడండి అని అంటే, నాకంటే ఆయన వయసులో పెద్దవాడు, ఒక 15 సంవత్సరాలు పెద్దవాడు ఆయన. ఆయన చెప్పే మాటలు కొంచెం బాగా అనిపించి, రండి సార్ మా ఇంటికి రండి అని ఇంటికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి చెప్పండి ఏం చెప్తారో అని అడిగాను. అప్పుడు ఆయన, మనము పాపులము, ఈ పాపాన్ని బట్టి నెమ్మది లేదు, పాపము ద్వారా చనిపోతే నరకము ఉన్నది, దాన్ని తప్పించడానికి ఈ సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు అనే పేరున భూమి మీదకి వచ్చాడు. ఆయన మన పాపముల కొరకు శిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు, నమ్మితే నెమ్మది ఉంటుంది, రక్షణ దొరుకుతుంది అని చెప్పాడు. ఇది 1986 సంవత్సరము జూన్ మాసంలో జరిగినటువంటి విషయము. అప్పుడు ఆ దినమే ఆయన సువార్త చెప్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నా యొక్క హృదయంలో కార్యం చేశాడు. ఇమ్మీడియట్గా అదే సమయంలో యేసు ప్రభువును నా సొంత రక్షకుడిగా అంగీకరించాను నేను. ఆయన అప్పుడు నేను యేసు ప్రభువును నమ్మిన తర్వాత ఒక క్రొత్త నిబంధన ఇచ్చాడు. ఆ క్రొత్త నిబంధన తీసుకొని ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేవాడిని. మాకు 5 కిలోమీటర్ల దూరం. ఆ దినాల్లో ఆటో ఫెసిలిటీ లేదు, బస్సు ఫెసిలిటీ కూడా లేదు. 5 కిలోమీటర్లు
నాకు 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ న్యూ టెస్ట్మెంట్ కొత్త నిబంధన పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని మందిరానికి. రెడీ అయిపోయి మందిరానికి వెళ్ళేవాడిని. అంటే మందిరం అంటే ఏం లేదు, ఒక ఇంటిలో ఆయన స్టార్ట్ చేశాడు. అక్కడ 5 కిలోమీటర్లు ప్రతి వారం నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అప్పుడు వర్షాకాలమైనా, ఎండాకాలమైనా, చలికాలమైనా ఈ కాలంతో నిమిత్తం లేకుండా మందిరానికి వెళ్ళేవాడిని. దాదాపు ఒక 2 గంటలు ముందుగా వెళ్ళేవాడిని. మందిరానికి 2 గంటలు ముందుగా వెళ్ళేవాడిని. ఒకసారి అట్లా 2 గంటలు ముందుకు వెళ్ళాను. ఆ ఇంటికి తాళం వేసి ఉంది. తాళం వేసి ఉంటే ఈరోజు లేదేమో అని రిటర్న్ వెళ్ళిపోతా ఉన్నా. అప్పుడు ఆ దేవుని సేవకుడు వస్తున్నాడు. ఆయన వేరే ఊరికి వెళ్ళి వస్తున్నాడు. మరి నాకు ఎదురయ్యాడు. ఈరోజు లేదేమో అనుకున్నానంటే, లేదయ్యా ఉంటుంది రా అని తీసుకుని వెళ్ళాడు. అప్పటి నుండి దేవుని మందిరానికి త్వరగా వెళ్ళేది నేర్చుకున్నాను. దేవుని మందిరం అంటే ఆసక్తి దేవుడు పెట్టాడు. ఆ తర్వాత ఈ 87వ సంవత్సరంలో మా ఊరికి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా ఏంటంటే ప్రొజెక్టర్తో చూపిస్తారు కదా, ఇలాంటి హాల్లో రాత్రిపూట చూపించేవాళ్ళు. ఇప్పుడు మా ఇంటి వాళ్ళందరూ ఆ సినిమాకి పోతామంటున్నారు. నేను యేసుప్రభు నమ్ముకున్నాను, సినిమాలు చూడొద్దని ఎవరు చెప్పలేదు. కానీ వాక్యము చదువుతూ ఉంటే అది అర్థమైంది అంతే, చూడకూడదని. అప్పుడు నేను రాను అని చెప్పిన. మరి మేమందరం పోతాము, నువ్వు ఒక్కడివే ఇంట్లో ఎట్లా ఉంటావు? ఏమి లేదు, నన్ను లోపల పెట్టేసి మీరు బయట నుంచి తాళం వేసుకొని వెళ్ళిపోండి అని చెప్పిన. నన్ను ఒక్కొని పెట్టి వాళ్ళు బయట నుంచి తాళం వేసి వెళ్ళిపోయారు. అంటే 10 సంవత్సరాల పిల్లోడు రాత్రి ఇంట్లో ఉండాలంటే ఎంత భయం కదా. కానీ దేవుడు ఇమ్మానుయేలు గనుక నా తోడున్నాడు, నేను భయపడలేదు. ఆ తర్వాత ఈ దేవుని సేవకుడు వారానికి ఒకసారి మా ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వస్తే మా అమ్మ నాన్న పొలం దగ్గర నుండి వచ్చేవాళ్ళు. ఆ తట్ట బుట్ట ఆమె తీసుకొని రాగానే మా అమ్మ అనుకునేది, ఏంది దీనికి ఏం పని లేదా, ఎందుకు వచ్చినాడు మా ఇంటికి అని అనుకుని ఆ తట్ట కూడా అడబెట్టి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది. ఇంకా ఆయన పాటలు పాడు వాక్యం చెప్పేవాడు. వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ వచ్చేది. అలాగున జరుగుతుండేది. అదే సమయంలో మా గృహ ప్రతిష్టత ఉండింది. ఇల్లు కట్టిన తర్వాత ఆ గృహ ప్రతిష్టతకు బంధువులందరినీ పిలిచి మరి గోడకు ప్రత్యేకంగా సున్నము అక్కడ ఒక చోట వేసి కలర్ బొట్లన్నీ పెట్టేసి, అంటే అప్పుడు మా ఇలవేల్పు రేణుక, అలా దానికి పూజ చేసిన తర్వాత నేను యేసుప్రభు నమ్ముకున్నాను. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఇదేంటి, ఇది వట్టిదే కదా, ఎందుకు ఇది ఉండాలి మా ఇంటిలో అని నేను ఒక గడ్డపార తీసుకొని దాన్ని తవ్వడం స్టార్ట్ చేశారు. అప్పుడు మా బంధువులందరూ, ఒరే అది నిన్ను మింగుతుందిరా, నిన్ను శపిస్తుందిరా, నువ్వు నాశనం అయిపోతావురా అంటున్నారు. అది వాక్యం అప్పటికే అర్థమైంది. ఏంటంటే నోరు ఉంటుంది, మాట్లాడదు, మొక్కు ఉంటుంది, వాసన చూడ ఇవన్నీ. అందుకని నేను తవ్వేస్తుంటే మా అమ్మను పిలిచారు. మా అమ్మ అయితే కొడుతుంది కదా, పరిగెత్తిన మా అమ్మ రాగానే. మళ్ళీ మా అమ్మ వేరే పనుల మీద ఉంటే అది సగమే తవ్వేసిన, పూర్తిగా తవ్వేయాలా, ఉండకూడదు అని మరలా తవ్వడం స్టార్ట్ చేసిన. మరలా మా బంధువులు అలాగే పిలిచారు. మా అమ్మ వచ్చింది. రెండవసారి ఆమె కోపం తట్టుకోలేక అసలు వచ్చి ఆ కింద పడిన ఆ మట్టి బిళ్ళలు అన్నీ తీసుకొని విసిరి కొట్టింది. నేనేం దొరకలేదు, పీటీ ఉషన్ అయిపోయినా. అట్లా అప్పుడు మా బంధువులందరికీ తెలిసింది ఏంటంటే వీడు యేసు మతం పట్టాడు అని అనుకున్నారు. ఇలాగున జరిగేటువంటి క్రమంలో అపోస్తల కార్యములు 16:31 చదివాం కదా. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. తర్వాత నాకు అప్పుడు ఏ వాక్యాలు తెలియదు, కానీ ఒక దినాన మా అమ్మ నాతో అన్నది, నేను గుడికి వస్తా అని చెప్పింది. ఎందుకమ్మా, నువ్వు రావు కదా, వ్యతిరేకత ఉంది కదా అంటే, లేదు నేను వస్తా. మా అమ్మ అలా మందిరానికి రావడం స్టార్ట్ అయింది. దేవుడు మా అమ్మను రక్షించాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే మా అమ్మ 1991 సంవత్సరంలో బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చింది. నేను 1993 సంవత్సరము జనవరి 1న నేను బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చాను. నేను బాప్టిజం తీసుకున్నప్పుడు నా క్లాస్మేట్స్, నా స్నేహితులను కూడా పిలిచాను బాప్టిజానికి. వారు అన్యులే అయినా కూడా నేను బాప్టిజం తీసుకుంటున్నాను రండి అని నా స్నేహితులను పిలిచాను. అలా రక్షణ పొందిన దినము మొదలుకొని నేను మా బంధువుల దగ్గరికి వెళ్ళడము, వారికి సువార్త చెప్పడం.
తర్వాత వేరే ఊర్లో మా బంధువులు ఉంటే వారి దగ్గరికి వెళ్ళడము, యేసు ప్రభు వారిని గురించి చెప్పడం, నాతో చదువుకునేటువంటి వారికి చెప్పడం. నేను 3వ తరగతిలో ఉన్నప్పుడు సోషల్ స్టడీస్లో యేసుక్రీస్తు అనే పాఠం వచ్చింది. ఆ యేసుక్రీస్తు అనే పాఠం వచ్చినప్పుడు ఆ టీచరు ఇక అన్ని ప్రశ్నలను అన్నీ అడిగేవాడు. యేసుక్రీస్తు ఏ దేశంలో పుట్టాడు, ఎవరు తల్లిదండ్రులు, ఇవన్నీ అడిగినప్పుడు టక చెప్పేది. స్కూల్లో కూడా అందరికీ తెలుసు నేను యేసు ప్రభువును నమ్ముకున్నానని. అలా దేవుడు కృపనిచ్చాడు. 5వ తరగతి వరకు ఈ ముస్తాబాద్ అనే గ్రామంలో మందిరం ఉంటుంది, అది మండలము. ఇప్పుడు మా ఊరు నుండి 5 కిలోమీటర్లు, మా ఊర్లో 5వ తరగతి వరకే ఉండేది. ఇప్పుడు ఈ ముస్తాబాద్కి వెళ్ళి చదువుకోవాలి. మా ఊరి వాళ్ళు చాలామంది అక్కడికి వెళ్తారు. అక్కడ ఒక సినిమా థియేటర్ ఉంది. ఆ సినిమా థియేటరు స్కూల్కి వెళ్ళిన వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళకుండా చాలామంది సినిమాకి వెళ్ళి వచ్చేవాళ్ళు. ఇదంతా గమనించి మా అమ్మ నాన్నకు చదువు రాదు, కానీ మా నాన్న నన్ను ఇక్కడ ఉంటే మా పిల్లవాడు చెడిపోతాడని ఆయన సిరిసిల్ల అనే టౌన్లో నన్ను వేశారు. అక్కడ హాస్టల్లో వేశారు. అక్కడ మొదటి ఆదివారం వచ్చింది. ఆదివారం రాగానే ఎక్కడికి వెళ్ళాలి మందిరమో తెలియదు. అలా వారం గడిచిపోయింది. 2వ వారము మందిరానికి వెళ్ళాలి, ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మా నాన్న దేవుని నమ్మలేదు, మందిరం చూపించలేదు, నాకు అది తెలియదు. ఇలా 3వ వారం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక ఆటోమేటిక్గా నాకు ఇంట్రెస్ట్ తగ్గింది. ఇంట్రెస్ట్ తగ్గిన తర్వాత మా హాస్టల్కి ఎదురుగా ఒక సినిమా థియేటర్ కనబడతా ఉంది. ప్రతి ఆదివారం సినిమాలు చూడడం నేర్చుకున్నా. దేవుణ్ణి నమ్మినాను. నేను 2వ తరగతిలో నమ్మితే నన్ను 3వ తరగతి వాళ్ళకు లీడర్గా పెట్టారు టీచరు. దేవుణ్ణి నమ్మినప్పటి నుంచి నా చదువు ముగించుకునేంత వరకు కూడా దేవుడు లీడర్గా పెట్టాడు. అలా దేవుడు కృపనిచ్చాడు. ఇప్పుడు 6వ తరగతి అంతా కూడా సినిమాలు చూసి 6వ తరగతిలో ఫెయిల్ అయిపోయినా. అంటే ఫెయిల్ కాలేదు, మార్కులు లిస్టులో ఫెయిల్ అయ్యాను, అటెండెన్స్తో ప్రమోట్ చేశారు. ఆ లిస్టు చూసుకున్నా. అంతకుముందు నాకు 80-90 మార్కులు వచ్చేవి, స్కూల్ ఫస్ట్గా ఉండేవాడిని. ఇప్పుడు అవి చూసిన తర్వాత ఏడుస్తున్నా. ఒక చోట కూర్చున్నా, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఇలా అయిపోయాను అని ప్రార్థన చేసుకున్నా. మా ఇంట్లో చెప్పకుండా ఆ ఊరికి వెళ్ళాను. ఒక సైకిల్లో కిరాయి తీసుకొని 25 కిలోమీటర్లు ఉంటుంది, సిరిసిల్ల అనే ఊరు మాకు. ఆ స్కూల్కి వెళ్ళి నేనే అప్లికేషన్ రాసి నాకు టీసీ ఇవ్వండి అని చెప్పి మరలా ఎక్కడైతే దేవుని మందిరానికి వెళ్ళానో అదే ఊరిలో స్కూల్లో జాయిన్ అయ్యాను. అప్పుడు మరలా దేవునికి మందిరానికి వెళ్ళడము అలవాటు చేసుకున్నాను. అలా దేవుడు కృపనిచ్చాడు. ఆ తర్వాత అప్పటి నుండి ఆ దేవుని సేవకుడే నాకు ఒక మంచి స్నేహితుడిగా ఉన్నాడు. నా స్కూల్ అయిపోయిన వెంటనే దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళేది. ఆ దేవుని సేవకుడు నేను ఇద్దరము కలిసి కొన్ని గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించేది. వర్షాకాలం అయితే సైకిల్లో ఒక చోట పెట్టేసి ఈ బురదలో ప్యాంట్లు పైకి పెట్టుకొని బైబిల్స్ అన్నీ ఆ బైబిల్ బ్యాగ్ అట్లా పెట్టుకొని వెళ్ళేది. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాగు అడ్డొచ్చేది. ఆ వాగు అడ్డొచ్చినప్పుడు ప్యాంటు షర్ట్లు అన్నీ తీసి బ్యాగులో పెట్టేసి తల మీద పెట్టుకొని అటు దాటి మరలా కాసేపు అక్కడ ఆగి మళ్ళా ప్యాంటు చొక్కా వేసుకొని ఆ ఊరికి వెళ్ళి సువార్త ప్రకటించి రాత్రి అక్కడే పడుకొని అలా వచ్చేది. ఇలా దేవుని యొక్క సువార్త చేయడము నేర్చుకున్నాను. అంటే నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు ఒక దినాన నేను స్నానం చేస్తూ ఉంటే ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తూ ఉంటే అందరు జ్ఞాపకం వస్తున్నారు, మా బంధువులు జ్ఞాపకం వస్తున్నారు, నా స్నేహితులు జ్ఞాపకం వస్తున్నారు. అరే వాళ్ళు ప్రభువుని నమ్మలేదు కదా, వాళ్ళు చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు. అలా ఏడుస్తూ ఉన్నాను. అప్పటి నుండి దేవుడు నాలో భారం పెట్టాడు. ఇలా దేవుని సేవకునితో కలిసి సువార్త ప్రకటించేది. కొన్ని గ్రామాలు సైకిల్ మీద ఒక మెగాఫోన్ పెట్టుకొని డోర్ టు డోరు పత్రికలు ఇస్తూ సెంటర్లలో సువార్త ప్రకటిస్తూ అలా ఉండేది. అలా 10వ తరగతి వరకు నేను అక్కడ చదువుకున్నాను, మా ఊర్లో చదువుకున్నాను. ఆ తర్వాత మరి చిన్నప్పటి నుండి నాకు ఆశ ఏమిటంటే మా స్కూల్లో మా టీచరు కొడుకులు, ఒకతను ఇంజనీరు, ఒకతను డాక్టరు. సో నేను కూడా ఒక ఇంజనీర్ కావాలి అనేటువంటి ఆశ ఉండింది. చాలా పేదరికంలో నుండి వచ్చారు, స్తోమత లేదు. కానీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా అమ్మ నాతో చెప్పింది,
బిడ్డ మరి ఇప్పుడు చదివించేటువంటి స్తోమత మాకు లేదు, నువ్వు ఏదన్నా పని నేర్చుకో అని చెప్పింది. అప్పుడు మా అమ్మతో నేను అన్నాను, అమ్మ మరి నన్ను చదువుకోవద్దు అని మీరు చెప్పొద్దు, ఈ డబ్బుల విషయాల్లో మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను, దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు సహాయం చేస్తాడు అని అలా చదువుకున్నాను. మరి 10th క్లాస్లో మా ఊరిలో నేను కొన్ని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. మిగతా వాళ్ళందరూ 2nd క్లాస్ 3rd క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ మంచి మంచి కాలేజీలు వెతుక్కుంటే నా పరిస్థితి ఇది. నేను స్కూలుకు వెళ్ళేటప్పుడు మా స్కూల్ స్ట్రెంత్ 600 అయితే స్కూల్లో నేను ఒక ప్రత్యేకంగా ఉండాలి అని ప్రార్థన చేసుకున్నాను. ఎప్పుడు నీట్గా ఉండాలి, దేవుని యొక్క బిడ్డగా దేవుని మహింపరచాలనుకునేవాడిని. నాకు ఇన్షర్ట్ అలవాటు చేసుకున్నది ఎందుకు అనంటే, నేను దేవుని యొక్క బిడ్డను డిగ్నిఫైడ్గా ఉండాలి అని 10th క్లాసులో ఇన్షర్ట్ చేయడం మొదలుపెట్టాను. గవర్నమెంట్ హై స్కూల్ అందరు విచిత్రంగా చూసేవాళ్ళు. 600 మందిలో నేను ఒక్కనే ఇన్షర్ట్ వేసుకునేది. నా ఉద్దేశం ఏంటంటే గర్వము కొరకు కాదు, హెచ్చించుకునే దానికి కాదు, నేను యేసు ప్రభు బిడ్డను అనే ఉద్దేశంతో అలాగున ఉన్నాను. దేవుని కృపను బట్టి హై స్కూల్లో కూడా దేవుడు నాకు కృపను చూపించాడు. స్కూల్లో కూడా లీడర్గా ఉండేదానికి, టీచర్స్ రాకపోతే ఆ దినాన చెప్పాల్సినటువంటి లెసన్ మ్యాథమెటిక్స్ చెప్పేదానికి దేవుడు కృపనిచ్చాడు. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు 10th క్లాస్ వాళ్ళు ఎగ్జామ్ జరుగుతున్నాయి, మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రేపు, ఈరోజు అందరూ హాయిగా పడుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను, ఏంటి ఇలా ఉన్నారు మీరు, రేపు ఎగ్జామ్ లేదంటే ఉన్నది, మరి ఎందుకు చదవడం లేదంటే మాకెవరికి ఏం రాదు అన్నారు. సరే మీరందరూ లేవండి అని వాళ్ళందరినీ కూర్చోబెట్టి 10th క్లాస్ వాళ్ళకి నేను 9th క్లాస్ వాడిని మ్యాథమెటిక్స్ చెప్పాను. వాళ్ళ మ్యాథమెటిక్స్ అంటే నన్ను దేవుడు ఆ విధంగా ఉంచాడు, నాకు దేవుడు సహాయం చేశాడు. 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనంలో నన్ను గణపరిచిన వారిని నేను గణపరచదను. నేను ధైర్యంగా, ఆ రోజుల్లో టీచర్స్ అంటే చాలా భయం, వారి దగ్గర మాట్లాడమే కష్టం, కానీ వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పేది. సార్ మా చర్చిలో మీటింగ్స్ ఉన్నాయి రండి సార్ అని వాళ్ళని కూడా పిలిచేది. అలా దేవుడు కృపనిచ్చాడు. ఆ తర్వాత డిప్లొమా కొరకు నేను హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్లో మాసఫ్ ట్యాంక్లో నేను డిప్లొమా చదువుకున్నాను. అప్పుడు మూసాపేట, భరతనగర్ కాలనీ మూసాపేటలో నా స్నేహితుడు ఉండేవాడు, చిన్నప్పటి స్నేహితుడు, అతని దగ్గర ఉన్నాను. అక్కడి నుండి నేను కాలేజీకి వెళ్ళేవాడిని. అంతకుముందు నాకు తెలిసింది హైదరాబాదులో ఒక హెబ్రోనే, నాకు సువార్త చెప్పినటువంటి దైవ సేవకుడు హెబ్రోన్లో రక్షణ పొందాడు, కానీ ఇండిపెండెంట్గా సేవ స్టార్ట్ చేశాడు. ఆయనే హెబ్రోన్ కూడా అలవాటు చేశాడు, యూత్ క్యాంపుకు తీసుకొని వెళ్ళేవాడు. ఇప్పుడు మూసాపేట భరతనగర్ కాలనీ నుండి హెబ్రోన్కు వెళ్ళాలి. 1995 సంవత్సరంలో నా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి సైకిల్ మీద హెబ్రోన్కి వెళ్ళేవాళ్ళం. అతను అనేవాడు, ఎందుకురా అంత దూరం ఎందుకురా, ఇక్కడ చాలా చర్చిలు ఉన్నాయి, ఇక్కడికి పోదాం అనేవాడు. మాకు రూట్ తెలియదు. రూట్ ఏంటంటే అక్కడ నుంచి ఈఎస్ఐకి వెళితే 45 నంబర్ బస్సు హెబ్రోన్ దగ్గర నుండి వెళ్తుంది. ఇంకా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళేది. బస్సు స్పీడు సైకిల్ స్పీడ్ ఎక్కడా? కానీ దేవుడు ఏం చేసేవాడంటే ఆ సిగ్నల్స్ దగ్గర బస్సును ఆపేసేవాడు, సిగ్నల్స్ దగ్గర బస్సు ఆపేసేవాడు. అట్లా దేవుని మందిరానికి వెళ్ళేది. హెబ్రోన్కి వెళ్ళినప్పుడు 10 గంటలకు స్టార్ట్ అయితే 4 గంటలకు అయిపోతుంది. 4 గంటల వరకు కూర్చునేది. మధ్యలో ఒకసారి టాయిలెట్స్ అట్లా వెళ్ళొచ్చేది. 4 గంటల వరకు అంటే 6 గంటలు దేవుని మందిరంలో సంతోషంగా కూర్చునేది. ఈ రోజుల్లో మనం యవనస్తులకు ఆరాధన చేయడానికి అవకాశం ఇస్తున్నాం. హెబ్రోన్లో అలాంటి అవకాశం లేదు. కానీ ధైర్యం చేసుకునేది, ప్రభువా ఈ దినం నేను ఆరాధన చేయాలి. హెబ్రోన్లో 1000 మంది వచ్చేటువంటి ఆ సమయంలో కూడా గట్టిగా ఆరాధన చేసేది. అలా దేవుడు కృపనిచ్చాడు. ఆ తర్వాత హాస్టల్లో సీట్ వచ్చి మాసఫ్ ట్యాంక్లో ఉన్నాను. అక్కడ నుండి ప్రతి ఆదివారము అక్కడ విజయనగర్ కాలనీలో న్యూ జెరూసలేం అనే ప్రార్థనా మందిరం ఉంటుంది. అక్కడ దైవ సేవకుడు డాక్టర్ టి సత్యారావు అని ఉండేవాడు. అక్కడికి వెళ్ళేది. వెళ్ళినప్పుడు ప్రతి ఆదివారము హాస్టల్లో
కొంతమంది నామినల్ క్రిస్టియన్స్ ఉండేవారు. వాళ్ళందరినీ రెడీ చేయించుకొని మందిరానికి తీసుకొని వెళ్ళేది. అలా దేవుని సేవకుడు కూడా ఆశ్చర్యపోయేవాడు, సంతోషించేవాడు. మా హాస్టల్లో 480 మంది స్ట్రెంత్, చాలామంది ఉండేవారు. మాకు హాస్టల్లో శనివారం పూరి పెట్టేవారు. టిఫిన్ పూరి పెడితే చాలా లేట్ అవుతుంది. ఒకవేళ శనివారము పెట్టకపోతే ఆదివారం పెట్టేవాళ్ళు. ఈ ఆదివారం పెట్టినప్పుడు మందిరానికి వెళ్ళాలి అని అంటే చాలా లేట్ అయ్యేది. అందుకని నేను ఒక 15-20 మందిని ప్రతి ఆదివారం తీసుకుని వెళ్ళేది. ఇప్పుడు వాళ్ళందరినీ ఏం చేసేవాడిని అంటే, ఆదివారము మందిరంలో అక్కడ హాస్టల్లో పూరి ఉన్నది అని అంటే వాళ్ళందరినీ బయటకు తీసుకుని వచ్చి బయట హోటల్లో వాళ్ళకు పూరి తినిపించి దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళేది. నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు, కానీ ఆ సమయానికి దేవుడు నాకు అట్లా ఇచ్చేవాడు. చాలా ఆశ్చర్యంగా దేవుడు కృపనిచ్చాడు. అలా మరి అక్కడ వెళ్ళడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇప్పుడు కొంతమంది అక్కడ రక్షణ పొందినటువంటి వారు మరి అబ్రాడ్లో ఉన్నారు. వారందరూ కూడా కొన్ని పర్యాలు హెబ్రోన్ నుండి దేవుని సేవకులు వెళ్ళినప్పుడు పలానా స్టీవెన్ రాజు నన్ను అక్కడికి మందిరానికి నడిపించారు అని హెబ్రోన్లో అంకుల్ వాళ్ళు మళ్ళీ నాకు వచ్చి చెప్పేవాళ్ళు. చాలా సంతోషం అనిపించేది. నేను డిప్లొమాకు వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్ నాకు లెటర్స్ రాసేవాళ్ళు. లెటర్స్ రాసినప్పుడు స్టీవెన్ బ్రాకెట్లో రాజ్ అని రాసేవాళ్ళు. స్టీవెన్ రాజ్ అంటే ఇక దాన్ని బ్రాకెట్ ఎగరగొట్టేసి స్టీవెన్ రాజ్. నేను బాప్టిజం తీసుకున్న తర్వాత నా పేరు స్టీవెన్గా మార్చారు. అంటే పేరు మార్చారనే సంగతి కూడా తెలియదు, కానీ నా పేరు నాకు ఇష్టం ఉండేది కాదు. చిన్నప్పటి నుండే ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే నా పేరు శివరాజు పెట్టారు. మా బంధువులందరూ రాజు అని పిలుస్తారు. స్కూల్లో నా పేరు రాజయ్య అని ఎక్కించాడు మా నాన్న. స్కూల్లో పేరు ఎక్కించే రోజున వెళ్ళేటప్పుడు ఒక ఆయన అడిగి, ఎక్కడికి వెళ్తున్నావయ్యా అని అడిగాడు. మా కొడుకుది స్కూల్లో పేరు ఎక్కిస్తా, దానికి వెళ్తున్నాను అన్నాడు. ఏం పేరు మీ కొడుకు పేరు అన్నాడు. రాజు అన్నాడు ఆయన. ఏ ఊరికి రాజు అన్నాడు ఆయన. మా నాన్నకు చదువు రాదు, అమాయకుడు కదా, అందుకని వెళ్ళి ఏం పేరు మీ కొడుకు పేరు అంటే రాజయ్య అని పెట్టాడు. ఇంకా ఈ పేరు ఎప్పుడు నాకు కొద్దిగా వయసు వచ్చిన తర్వాత ఈ పేరు అస్సలు ఇష్టం ఉండేది కాదు. చాలా బాధపడేవాడిని. నన్ను రాజయ్య అని పిలిస్తే చాలా సిగ్గు అనిపించేది పేరు. కానీ ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నానో పేరు మార్చారు, చాలా సంతోషం అనిపించింది. ఇక నా స్నేహితులు కూడా స్టీవెన్ రాజ్ అని పెడితే దాన్ని స్టీవెన్ రాజుగా మార్చేసాను. ఇలా అక్కడ డిప్లొమా చేసేటప్పుడు ప్రభు కృపనిచ్చాడు. ఆ తర్వాత ఒక దినాన హాస్టల్లో నా రూమ్మేట్, నా క్లాస్మేట్ ఉన్నాడు పాండురంగ. ఆయన ఈ మందిరానికి వెళ్ళే వాళ్ళను ఆపడం మొదలుపెట్టాడు. వెళ్ళొద్దు, అది వేరే మతము, మన మతము చాలా శ్రేష్టమైంది అని చెప్పాడు. చెప్పి నన్ను కూర్చోబెట్టి ఇక నా బ్రెయిన్ వాష్ చేశాడు. అసలు ఆ మతంలో ఎందుకు చేరావు, అది వేస్ట్, మనకింత ఉంది, మనము చాలా గ్రేటు, అది అంతా చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు నేను అట్లా కాదు ఇది అని సువార్త చెప్పాను. చెప్పినప్పుడు ఆయన అన్నాడు, నేను నిన్ను మార్చలేను, కానీ నువ్వు తీసుకుని పోయేవారిని నేను మారుస్తా అన్నాడు. తను చెప్పి నేను చిన్నప్పుడు చేసుకునేటువంటి ఆ శివరాత్రి పండుగను 1997 ఆ సంవత్సరము మా నా రూములోనే పూజ మొదలుపెట్టాడు. చిన్న చిన్న భగవద్గీత పుస్తకాలు తీసుకొని వచ్చాడు. అవన్నీ తీసుకొని వచ్చి పూజలు చేస్తూ అగరబత్తీలు అవన్నీ ముట్టిస్తూ చేస్తూ ఉన్నాడు. నేను బయట వెళ్ళి కూర్చున్నాను. ఈ వాగ్దానాలు జనవరి 1కు తీసుకునేటువంటివి నేను నమ్మేవాడిని కాదు. ఇదేంటి ఇట్లా తీసుకోవాలా, ఏ చిలక జ్యోతిష్యంలాగా తీసుకోవాలని నేను నమ్మేవాడిని కాదు దాన్ని. అయితే ఆ సంవత్సరం 1997 నా వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథము 54:17 నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు, అది నా వాగ్దానం. అప్పుడు అదంతా జరిగిపోయింది. మా డిప్లొమా అయిపోయింది. తర్వాత ఆయన ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు, నేను ఒక దాంట్లో జాయిన్ అయ్యాను. నేను రిలయన్స్ ఫైర్ అలారం సిస్టంలో జాబ్ చేశాను. నా స్నేహితుడు పాండురంగ కూడా వేరే దాంట్లో జాయిన్ అయ్యాడు. ఒకరోజు మా జూనియర్ నుండి ఫోన్ వచ్చింది, అన్న పాండన్నకు యాక్సిడెంట్ అయింది. ఏమైంది, ఎట్లా ఉన్నాడు? యాక్సిడెంట్లో చనిపోయాడు. వెంటనే వాగ్దానం గుర్తొచ్చింది.
నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్లదు. అంటే దేవునికి విరోధముగా రూపించబడినటువంటి ఆయుధం. అప్పటి నుండి మరి నా స్నేహితుడు మరణించుట కాదు, కానీ అప్పటి నుండి దేవుని యొక్క వాగ్దానమును నమ్మడం నేర్చుకున్నా నేను. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు ఇక నేను జాబ్ చేస్తూ ఉన్నాను. నా ఆశ ఏంటంటే నేను ఒక ఇంజనీర్ కావాలని. నేను ఆఫీస్కి వెళ్తూ ఉంటే చాలామంది స్టూడెంట్స్ బ్యాగులు వేసుకొని వెళ్ళేవాళ్ళు. చాలా బాధ అనిపించేది. అంటే నేను ఇంకా చదువుకోవడానికి కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో మరి జాబ్ చేస్తున్నాను. ఒకరోజు మా బాస్ పిలిచాడు, సాటర్డే రేపు నువ్వు ఆఫీస్కి రావాలి అన్నాడు. ఫైర్ అలారం సిస్టమ్స్ మేము అసెంబ్లింగ్ చేసేవాళ్ళం, తయారు చేసేవాళ్ళం. ఇప్పుడు ఇవి అర్జెంట్ ఆర్డర్స్ ఉన్నాయి, నిజామాబాద్కి పంపించాలి, నువ్వు మార్నింగ్ 10 o'clock నువ్వు ఆఫీస్కి రావాలి అన్నాడు. సార్ రేపు చర్చి సార్, రేపు వెళ్ళాలి అని అంటే, లేదు ఆయన RCM, మాకు కూడా చర్చి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసి 1 గంట ఇక్కడ చూసుకొని మనం చేద్దామన్నాడు. వెళ్ళిపోయాను, రూమ్లో ఉన్నాను. ఆదివారం ఉదయం లేచి రెడీ అయ్యాను. ఇప్పుడు ఉద్యోగానికి పోవాలా, మందిరానికి పోవాలా, ఇది డైలమాలో ఉండిపోయినా. ఎందుకంటే దేవుని మందిరాన్ని ఎప్పుడు విడిచిపెట్టేది కాదు. అంతకుముందు నేను 9th క్లాస్ ఉన్నప్పుడు కరీంనగర్లో సొంతంగా పని చేసుకొని హాలిడేస్లో డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్ళాను. అక్కడ నాకు మందిరము తెలియక ఆదివారం 70 కిలోమీటర్లు నేను మందిరానికి వెళ్ళి వచ్చేవాడిని. అలాంటి అనుభవం ఉంది. ఇప్పుడు ఉద్యోగము చేసేటప్పుడు నీవు రావాలి అని అన్నాడు, అర్థం కాలే. ఉద్యోగము పోతే నాకు డబ్బులు ఉండవు, కానీ దేవుని మందిరానికి వెళ్ళకపోతే మనశ్శాంతి ఉండదు. ఉద్యోగం ఉంటే ఉన్నది, పోతే పోయిందని మందిరానికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత 3 గంటలకు వెళ్ళాను. ఆయన టైం చూసి ఇట్లా చూసి అభి 10 బజే కే అన్నాడు ఆయన. నేనేం మాట్లాడలే. ఇప్పుడు 10 అయిందా అన్నాడు ఆయన. నేనేం మాట్లాడలే. చలో కరో అన్నాడు ఆయన. చేయి అన్నాడు. అలా దేవుడు కృపనిచ్చాడు. ఆ ఫీల్డ్ వర్క్ మీద ఆఫీస్ నుండి నెల్లూరుకు వెళ్ళాను. నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ యొక్క ఫైర్ అలారం సిస్టమ్ అంతా మేము బిగించాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి. నాకు ఒక హెబ్రోన్ ఒకటే తెలుసు, వేరే ఏం తెలియదు. హెబ్రోన్కు ఫోన్ చేస్తే చెప్తారనే సంగతి కూడా నాకు తెలియదు. అందుకని 5 వరకు ఈ పని చేసి తర్వాత వీధుల్లోనికి వెళ్ళేవాడిని. నెల్లూరులో వెళ్ళేసి ఏదైనా చర్చి కనబడితే అక్కడికి వెళ్ళేవాడిని. ఒకరోజు ఒక పెంతెకోస్తు చర్చి దొరికింది, ఇంకో రోజు ఒక బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళాలి, ఇంకో రోజు ఇట్లా వెళ్తున్నాను, బస్సు ఎక్కుతున్నాను, దిగుతున్నాను, వెతుకుతూ ఉన్నాను. ఒకరోజు ఎందుకో వెళ్ళి రైల్వే ట్రాక్ ప్రక్కన వెళ్తున్నాను. ఇలా నడుచుకుంటూ పోదామని రైల్వే ట్రాక్తో నడుచుకుంటూ వెళుతుంటే కర్మేల్ ప్రార్థన మందిరం కనబడింది. కర్మేల్ ప్రార్థన మందిరం కనబడితే తప్పకుండా హెబ్రోనే అయి ఉంటుంది అని వెళ్ళి ఆ లోపల వెళ్ళి కూర్చున్నా. కాళ్ళు నొప్పులు. నాకు అనిపిస్తుంది, ఏంటి దేవుని మందిరం కొరకు ఇంత వెతకాలా, ఏదో ఒక చోటు ఉంటే అయిపోతుంది కదా అని అట్లా అనుకుంటున్నాను. అనుకునే సమయంలోనే ఒక సహోదరుడు వచ్చాడు. ఆ సహోదరుడు వచ్చాడు, చాలా ముఖంలో విచారము, బాధ ఉన్నాయి ఆయనకు. ఆయన రాగానే నేను పరిచయం చేసుకున్నాను. ఏం పేరు బ్రదర్, మీ పేరంటే రఘు అన్నాడు. ఏం చేస్తారు బ్రదర్ అంటే, నేను డిగ్రీ చదివాను, ఇప్పుడు ఆటో తోలుతున్నాను అన్నాడు. సరే మీ అమ్మ నాన్న ఏం చేస్తారు బ్రదర్ అని అడిగాను. అమ్మ నాన్న ఏం చేస్తారు బ్రదర్ అని అడగగానే ఇంకా నా చేతులు పట్టుకొని ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటున్నాడు ఆయన. మీకేమైనా అర్థమైందా? అమ్మ నాన్న ఏం చేస్తారు అని అడిగాను అంతే. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటున్నాడు. ముఖంలో సంతోషం వచ్చింది. నాకేం అర్థం కాలే. బ్రదర్ నాకేం అర్థం కాలేదు, చెప్పండి ఏంది అని అన్నాను. బ్రదర్ ఒక ఆయన అడిగాడు 6 నెలల క్రితము, మీ నాన్న ఉన్నాడా అని అడిగాడు. ఆయన అడిగిన వారం రోజులకు మా నాన్న చనిపోయాడు, మీరు అలా అడగలేదు అన్నాడు ఆయన. అమ్మ బ్రతికిపోయినా అనుకున్నా నేను. ఒకవేళ నేను మీ అమ్మ నాన్న ఉన్నారా అని అంటే నా పని అయిపోయేదిగా. సో ఆ మాట నచ్చిందంట ఆయనకు. నచ్చి ఆయన ఉండి సరే నేను చెప్పే మాటలు విన్నాడు. సరే బ్రదర్, అది 1999 జనవరి మాసంలో నేను అక్కడికి వెళ్ళాను. ఆ బ్రదర్తో మాట్లాడాను.
ఆయనకు నా అడ్రస్ ఇచ్చాను. బ్రదర్, నేను రామనగర్లో ఉంటాను, పలానా స్ట్రీట్లో ఉంటాను, మరి మే మాసంలో ఎబ్రోన్లో యూత్ క్యాంప్ ఉంటుంది, మీరు రండి అని అతన్ని ఆహ్వానించాను. అట్లా యూత్ క్యాంపుకు వచ్చాడు. యూత్ క్యాంపుకు వచ్చి ఆ తర్వాత ఆయన నాకంటే ముందుగా సేవకు వచ్చేసాడు. అప్పుడు అనిపించింది నాకు, ఈ మందిరమును వెతకడములో ఇది ఉందా రహస్యము అనేటువంటిది దేవుడు అప్పుడు నాకు తెలియజేశాడు. ఆ తర్వాత నేను మరలా బీటెక్ చేయాలనేటువంటి ఆశతో మా బాస్ దగ్గరికి వెళ్ళి రిజైన్ లెటర్ ఇచ్చాను. సార్, నేను వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాను సార్ అంటే, ఎందుకు ఇలా చదువుకోవచ్చులే అన్నాడు ఆయన. లేదు సార్, నేను రెగ్యులర్గా వెళ్తానని చెప్పారు. రెగ్యులర్గా వెళ్తానని చెప్పినప్పుడు మా బాస్ ఏమన్నాడంటే, చూడు, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, నువ్వు ఏ రోజన్నా రా, నీ పోస్ట్ నీకు ఉంటుంది. నువ్వు ఏ రోజన్నా రా, నీ పోస్ట్ నీకు ఉంటుంది. థ్యాంక్స్ సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఇంజనీరింగ్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇంకా కఠినమైన పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, ఆ సమయంలో వర్షాలు లేవు, పొలంలో పంటలు లేవు. అప్పుడు దేవుడు కృపనిచ్చాడు. నేను ఊరెళ్ళి లోన్ తీసుకొని డైరీ ఫామ్ పెట్టాం. హెచ్ఎఫ్ ఓలిస్టియన్ ఫ్రీజియన్ అని బ్లాక్ అండ్ వైట్ ఆవులు ఉంటాయి కదా, వాటిని తీసుకొని వచ్చేసి ఆ డైరీ ఫామ్ పెట్టాము. కొన్ని సంవత్సరాలు దేవుడు వాటి ద్వారా మా కుటుంబాన్ని పోషించాడు. ఇలా బీటెక్ చదివేటువంటి దినాల్లో మా కాలేజీలో ర్యాగింగ్ ఉంటుంది కదా, ప్రొఫెషనల్ కాలేజీలో ర్యాగింగ్ ఉంటుంది కదా, ఈ ర్యాగింగ్ టైంలో నేను కూడా క్లాస్ రూమ్లోకి వెళ్ళేసి జూనియర్ క్లాస్లోకి వెళ్తా కానీ జూనియర్స్ ఏమనాలా, లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అనాలా. లేచి నిలబడి సిట్ డౌన్ అనేదాకా వాళ్ళు అట్లే నిలబడాలా. ఇంకా నేనేం చేసేదంటే, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారో కూర్చోండి, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారో నిలబడండి అనేది. ఒక 5-6 నిలబడేవాళ్ళు. మీరందరూ బయటకు రండి అని పిలిస్తే బయటకు వచ్చినప్పుడు 10 మంది కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు. అంటే లోపల నిలబడి క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేవాళ్ళు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఇక నేను వాళ్ళని ర్యాగింగ్ చేసేది. ఏంటంటే, నీ పేరేంటి, మీ నాన్న పేరేంటి, నువ్వు రక్షణ పొందావా, నువ్వు బాప్టిజం తీసుకున్నావా, ఇలాంటి ర్యాగింగ్ అన్నమాట. ఇంకా కొత్త వాళ్ళకు కూడా సువార్త చెప్పడం. దేవుడు అలా కృపనిచ్చాడు. ఇప్పుడు సీనియర్స్ ఎవరినైనా జూనియర్స్ ర్యాగింగ్ చేయడానికి వస్తున్నారు అని అంటే జూనియర్స్ అందరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. అరే, ఈ అన్న దగ్గరికి వెళితే ర్యాగింగ్ తప్పించుకోవచ్చు అని చాలామంది అలా వచ్చేవారు. అలా ఇంజనీరింగ్ చేసేటప్పుడు కొంతమంది దేవుని నమ్మినటువంటి బిడ్డలమే అందరం కలిసి ఒక చోట ఉండి ప్రతిరోజు ఉదయము సాయంత్రము కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. మేము కఠినమైనటువంటి ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి నేను చదవను, నేను వెళ్ళిపోతాను అని ప్రిన్సిపల్ దగ్గర అడుగుతూ ఉన్నాడు. ప్రిన్సిపల్ దగ్గర అడుగుతుంటే ఆ వ్యక్తి నాకు కనబడ్డాడు. నేను అడిగాను, ఎందుకు తమ్ముడు వెళ్తున్నావు అని అంటే, అన్నా, నేను చదువుకోవడం చాలా కష్టం అన్నా, నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి అని అన్నాడు. అప్పుడు నేను ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. దేవుని కృపను బట్టి ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే కూడా భయమే, కానీ నేను వెళ్ళి మాట్లాడినప్పుడు చాలా చక్కగా మాట్లాడేవాడు. ఏమయ్యా వచ్చినావు అని అడిగేవాడు. అలా ఆ వ్యక్తి, సార్ మా దగ్గర పెట్టుకుంటాము, మాతో పాటు చదువుకుంటాడని చెప్పాను. అతన్ని మా రూమ్లో పెట్టి, చూడు తమ్ముడు, మేము ఏది తింటే నువ్వు అది తిను, మేము కాలేజీకి ఆటోలో వెళితే ఆటోలో తీసుకుపోతాము, మేము నడిచి వెళితే నడిచి మాతో రా అని చెప్పాము. అలా దేవుడు కృపనిచ్చాడు. అంటే దేవుని యొక్క ప్రేమను బట్టి ఆ పరిస్థితులలో కూడా ఒక ఇంటిలో ఉండి చదువుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. అక్కడ ప్రతి వారము మీటింగ్కి కూడా కలిగి ఉండే అటువంటి వారము. మేము అలా కలిగి ఉండి మా ఓనర్స్ వాళ్ళకు సువార్త చెప్పాం. సువార్త చెప్తూ ఉంటే ఆ ఓనర్ కోడలు రక్షణ పొందింది. అలా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ అని అక్కడ మీటింగ్స్ పెట్టి సువార్తను చెప్పడానికి ప్రభు సహాయపడ్డాడు. ఇలా కొంతమంది నాకు తెలిసినటువంటి వారు చాలామంది వచ్చి మా దగ్గర మీటింగ్స్ పెట్టేవారు. ఇలా జరిగేటువంటి క్రమంలో ఒక దినాన నాకు ఒక 6,000 రూపాయలు అవసరమైంది. మా చిన్నాన్న మస్కట్లో ఉంటాడు, ఆయనకు లెటర్ రాశాను. చిన్నాన్న, నాకు 6,000 రూపాయలు అవసరమైంది, నాకు పంపించు అని చెప్పాను. నేను అడిగితే కాదనడు, కానీ
6,000 రూపాయలు పంపిస్తాడని అంత రాసి పెట్టుకున్నా, దేనికి ఎంత ఖర్చు పెట్టాలని. ఆయన 5 పైసలు పంపించలే. చాలా బాధపడ్డాను. ఏంటి ఇలా జరిగింది అని బాధపడ్డాను. అదే వారంలో ఒక మీటింగ్ జరిగింది. నేను స్టూడెంట్స్ మధ్య పరిచర్య చేసేవాడిని. హాస్టల్స్కి వెళ్ళి సువార్త చెప్పడము, మీటింగ్స్ పెట్టడం అలా చేసేటువంటి వాడిని. అలా ఒక అన్న పరిచయం అయ్యాడు, వారితో కలిసి చేసేది. ఒకరోజు హైదరాబాద్లో మీటింగ్ జరుగుతుంటే ఒక ఆయన పిలిచి స్టీవెన్ కమ్ హియర్ అన్నాడు. సో హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు అని అడిగాడు. హౌ ఈజ్ యువర్ మినిస్ట్రీ అని అడిగాడు. ఆయనకు తెలుగు రాదు, ఇంగ్లీష్ అడిగి ఆయన పిలిచి నా జేబులో డబ్బులు పెట్టాడు. ఇట్లా పెట్టాడు. ఎంత ఉంటుంది అని అనుకున్నాను. ఆ తర్వాత తీసి చూస్తే 6,000 రూపాయలు. అంటే దేవుని యొక్క నమ్మకత్వం. నేనేమో మా చిన్నాన్న మీద ఆధారపడ్డాను, దేవుడు నాకు నేర్పించాడు దేవుని మీద ఆధారపడమని. అలా దేవుడు సహాయం చేశాడు. ఇలాంటివి ఎన్నో. ఒకరోజు ఒక దేవుని సేవకుని దగ్గరికి వెళితే 50 రూపాయలు ఇచ్చాడు ఆయన. మీరు నాకెందుకు ఇస్తున్నారు అని అడిగాను నేను. నాకెందుకు ఇస్తున్నారు అని అంటే, ఏ లేదు తమ్ముడు పెట్టుకో అన్నాడు. అదే అట్లా పెట్టుకొని మా స్నేహితుని ఇంటికి వెళ్ళాను. ఎందుకో అక్కడికి వెళితే వాళ్ళకి ఇవ్వాలనిపించింది. వాళ్ళకి ఇచ్చిన తర్వాత అరే ఒక 25 రూపాయలు ఇచ్చి 25 రూపాయలు నేను పెట్టుకుంటే బాగుండు కదా అని రెండో ఆలోచన వచ్చింది. అప్పుడు మళ్ళీ మొదటి ఆలోచన దేవుంది, రెండవ ఆలోచన సాతాంది అని అనుకున్నాను. ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాను. ఒక ఆంటీ పిలిచింది, స్టీవెన్ ఇటు రా అని పిలిచి ఎప్పుడేమి ఇవ్వలే, 100 రూపాయలు ఇచ్చింది ఆమె. నేను 50 రూపాయలు ఎక్కడ ఇస్తే దేవుడు 100 రూపాయలు ఇచ్చాడు. ఇలాంటి అనుభవాలు దేవుడు నేర్పించాడు. ఆ తర్వాత నా స్నేహితుడు నాకు చెప్పాడు, స్టీవెన్ నువ్వు ఇచ్చిన ఆ 50 రూపాయలతో ఆ రోజు మేము బియ్యము కొనుక్కొచ్చుకొని తిన్నాము, మాకేమి లేవు అన్నాడు. అంటే దేవుడు అలా అక్కరలు తీరుతూ వచ్చాడు. ఇలా జరిగేటువంటి క్రమంలో మరొక దినాన నేను స్టూడెంట్స్ మధ్య పరిచర్య చేస్తున్నాను కనుక జ్ఞానము కావాలని సామెతల గ్రంథం ఎక్కువ చదువుతూ ఉన్నప్పుడు మరి ఈ యొక్క మిషనరీ స్టోరీస్ కూడా చదువుతూ ఉండేటువంటి వాడిని. ఒక దినాన నేను జిమ్ ఎలియట్ అనేటువంటి వ్యక్తిది బయోగ్రఫీ చదువుతుంటే ఆయన యవనస్తుడిగా ఉన్నాడు. భక్సింగ్ గారి మీటింగ్ కూడా అటెండ్ అయ్యాడు. ఆయన మిషనరీగా వెళ్ళడానికి తీర్మానం చేసుకున్నాడు. మంచి పాటలు పాడతాడు, వాక్యం చెప్తాడు, మంచి బోధకుడిగా ఆయన పేరుగాంచినటువంటి వ్యక్తి. ఆయన స్నేహితులు ఆ రోజుల్లో మరో బిల్లీ గ్రాహాం ఈ యొక్క అమెరికాకు వచ్చాడు అని అనుకునే వాళ్ళంట. కానీ ఆయన ఒకసారి సువార్త విన్నవాళ్ళు రెండవసారి ఎందుకు వినాలి? మొత్తమే వినటువంటి వారి దగ్గరికి వెళ్ళి నేను సువార్త చేస్తా అన్నాడు. అలా నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి సువార్త చేయడానికి వెళ్ళాడు. కానీ చంపేశారు. సో అప్పుడు నేను ఒక తీర్మానం చేసుకున్నాను, నాకు ఒక కుమారుడు పుడితే నేను జిమ్ ఎలియట్ పేరు పెట్టుకుంటానని. నా 2 పిల్లల పేర్లు ఎప్పుడో చదువుకునే రోజుల్లోనే పేర్లు డిసైడ్ చేసి పెట్టాను. డమారిస్ అని, తర్వాత జిమ్ ఎలియట్ అని నేను చదువుకునే రోజుల్లోనే ఆ పేర్లు డిసైడ్ చేసి పెట్టాను. సరే, ఇలాంటి క్రమంలో దేవుడు సామెతలు 24:11 ద్వారా మాట్లాడాడు. జ్ఞానం గురించి చదువుతుంటే చావునకై పట్టబడిన వారిని తప్పించము, నాశనమందు జోగుచున్న వారిని రక్షింపవాని. ఇదేంటి సామెతల్లో ఈ మాట ఉండడం ఏంటి అని ఆశ్చర్యపోయాను. అలా దేవుడు సేవ నిమిత్తమై మాట్లాడాడు, కానీ అంతగా పట్టించుకోలేదు. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నాకు జాబు ఫెసిలిటీస్ ఎన్నో ఉన్నప్పటికీ వెళ్ళలేకపోతున్నాను. నేను చాలామందిని జాబుల్లో పెట్టించాను. దేవుని కృపను బట్టి హైదరాబాద్లో కొంత కమ్యూనికేషన్ ఉంది, దాన్ని బట్టి చాలామందిని పెట్టించాను. నేను వెళ్ళలేకపోతున్నాను. చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో బలవంతంగా ఒక ఇంటర్వ్యూకు వెళ్ళి నేను జాబ్లో జాయిన్ అవ్వాలనుకున్నాను. ఆ సమయంలో మీరు మర్నాడు ఎల్లుండి రండి అని చెప్పారు. రెడీ అయ్యాను, ఉద్యోగానికి వెళ్ళాలి. జాయిన్ అయ్యేదానికి వెళ్ళేటప్పుడు మొత్తం షివరింగ్ వచ్చేసేది, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. వెళితే మరి కాలు చేయో విరిగిపోతుందేమో అనేటువంటి భయం వచ్చేసింది. వాళ్ళకి ఫోన్ చేసి నేను రాను అని చెప్పాను. ఆ తర్వాత అనేక తర్జన భర్జనల తర్వాత దేవుడు సేవ విషయంలో మాట్లాడాడు. నేను చదువుకునే రోజుల్లో హాలిడే వచ్చింది అని అంటే ఖాళీగా ఉండేవని కాదు. మాకు వచ్చేటువంటి స్టైఫండ్ తీసుకొని వేరే మా స్టూడెంట్స్ మా ద్వారా దేవుళ్ళలోనికి వచ్చినటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళ ఊర్లలోకి పిలిచేవాళ్ళు. వాళ్ళ ఊరికి వెళ్ళి సువార్త చెప్పి వచ్చేది. అలా డబ్బులు అలా మేము సర్దుబాటు చేసుకునేది. ఇప్పుడు హాలిడే వచ్చిందంటే
నా 2 భుజాల మీద 2 బాక్సులు ఉంటాయి. బైబిళ్ళు ఒక పక్కన ఉంటాయి, న్యూ టెస్టిమెంట్స్ ఒక పక్కన ఉంటాయి, సువార్తలు ఉంటాయి. ఇలా ఏదో ఒక హాస్టల్కి వెళ్ళడము, లేదంటే ఏదైనా గ్రామానికి వెళ్ళడము ఇలా చేసేది. హైదరాబాద్ అమీర్పేట సెంటర్లో నేను బేగంపేటలో ఇవన్నీ బైబిల్స్ అని తీసుకొని అమీర్పేట సెంటర్లో నిలబడ్డాను. ఒక యవనస్తుడు వచ్చేసి వందనాలండి అన్నాడు నా దగ్గర బైబిల్ చూసి. ఆ వందనాలు బ్రదర్. ఏం పేరు నీ పేరు అంటే జాన్ అన్నాడు. నేను ఇక్కడ పైన పని చేస్తాను, మా బాస్ ఉన్నాడు, మా బాస్ కూడా క్రిస్టియనే, మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు. చదువుకునేవాడికి ఎవరైనా ప్రార్థన చేయమని పిలిస్తే ఎంత ధన్యత కదా. అందుకని సంతోషంగా వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే ఆయన అన్నాడు, మీదే ఊరు అన్నాడు. మీదే ఊరు అంటే కరీంనగర్ సార్. కరీంనగర్లో సేవ చేయకుండా హైదరాబాద్లో ఎందుకు చేస్తున్నావు అన్నాడు ఆయన. అప్పుడు నేను అన్నాను, అంటే డబ్బు కొరకు సేవ చేస్తున్నా అనుకుంటున్నారు కదా సార్ మీరు అన్నాను. ఎగ్జాక్ట్లీ అన్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ అంటే సరే అని నిదానంగా ఆయనకు చెప్పాను నేను. సార్ నేను మీరు అనుకున్నట్టు ఒక పాస్టర్ని కాదు, నేను ఒక స్టూడెంటు, నేను చదువుతున్నాను. ఈరోజు హాలిడే. ఇగో ఈ బైబిల్స్ ఫిలిప్ మినిస్ట్రీ అని ఒకటి ఉంది, బైబిల్ లీగ్లో ఒక వింగ్ ఇది. అది 2 పుస్తకాలు సువార్తయే ఫిలప్ చేస్తే అప్పుడు 100 రూపాయల బైబిల్ 30 రూపాయలకి ఇచ్చేవాళ్ళు. ఇది బీద వాళ్లకు నేను ఇస్తూ ఉంటాను, హాస్టల్లో ఇస్తుంటాను అని చెప్పాను. అప్పుడు చాలా సంతోషించి న్యూ టెస్టిమెంట్ ప్రేమ సందేశం అని ఉండేది 5 రూపాయలు, అది నాకు ఒకటి ఇవ్వు అన్నాడు. ఇవ్వు అని అంటే 30 రూపాయలు ఇచ్చాడు. 30 రూపాయలు వద్దు సార్ 5 రూపాయలు ఇవ్వండి అన్నాడు. కానీ ఆయన అన్నాడు, మీరు జెన్యూన్గా చేస్తున్నారు, ఇంక కొన్ని తీసి వేరే వాళ్ళకి ఇవ్వండి అన్నాడు. ఆ రోజు నా మైండ్లో ఏం పడిందంటే, ఒకవేళ దేవుని సేవ చేస్తే ఫుల్ టైం మినిస్ట్రీకి పోవద్దు. ఎందుకంటే ఇంకా ఏదో డబ్బు కొరికే వచ్చినాడు అంటారు, కానుక కొరికే వచ్చినాడు అంటారు. అందుకని ఇంకా సేవ ఫుల్ టైం మినిస్ట్రీకి పోకూడదని తీర్మానం చేసుకొని నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసి 5 రోజులు వర్కింగ్ డేస్ ఉంటాయి, శనివారం ఆదివారం సేవ చేయాలి. హైదరాబాద్ భరతనగర్ కాలనీలో మరి అక్కడ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఇలా డబ్బును సంపాదిస్తూ దేవుని సేవకులకు సహకారంగా ఉండాలి అని అనుకున్నాను. కానీ దేవుడు ఒక దినాన మాట్లాడాడు, హెబ్రోన్లో మాట్లాడినప్పుడు రకరకాలుగా దేవుడు మాట్లాడినప్పుడు దానియేలు 1వ అధ్యాయం 8వ వచనం ద్వారా దేవుడు మాట్లాడాడు సేవ విషయంలో. 2006వ సంవత్సరం అది. అలా నేను సేవకు ఉద్యోగానికి వెళ్లకుండా నా టైం అంతా వేస్ట్ చేసుకుంటూ సేవలోనే ఉన్నాను, కానీ ఉద్యోగానికి వెళ్ళలేని పరిస్థితుల్లో అప్పుడు దేవుడు నాతో మాట్లాడినప్పుడు ముందు సువార్త కూడికలో దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత కుటుంబ ప్రార్థనలో ఫిలిప్ గారు వాక్యం చెప్పినప్పుడు గలతీ 4:19 చెప్పాడు. కొంతమంది సేవ అంటే అక్కడికి వెళ్ళి సువార్త చేయడము, వారికి ఏదో సలహా ఇవ్వడం, ఇదే సేవ అనుకుంటున్నారు. కాదు, ప్రసవ వేదనతో కూడినటువంటిది. మరలా నేను నా డైలీ పోర్షన్ చదువుకుంటున్నాను. ఏప్రిల్ 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు అక్కడ ఆయన లోబడ్డాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియక లోబడ్డాడు. ఆ సంవత్సరము నా సంవత్సరం వాగ్దానం ఏంటంటే ఆదికాండం 12వ అధ్యాయము 3వ వచనము. ఇలా ఇవన్నీ చూసుకొని దేవుని యొక్క సేవకు తీర్మానం చేసుకున్నాను. రాత్రిపూట దేవుని సేవకు తీర్మానం చేసుకుంటే హైదరాబాదులో ఎందుకు సేవ చేస్తున్నామన్న ఆయన గుర్తొస్తున్నాడు. ఇంకా లేదు ప్రభువా, నేను సేవ చేయను, నేను ఉద్యోగానికి వెళ్తా, సేవ చేయను అని ఇలా పోరాటంలో ఉంటుంటే అప్పుడు దేవుడు కొన్ని విషయాలను తీసుకుని వచ్చాడు. అంటే ఏ విధంగా మా చిన్నాన్నని అడిగితే డబ్బులు ఇవ్వలేదు కదా, ఇలాంటి సందర్భాలు చాలా దేవుడు నాకు చూపించాడు. అప్పుడు తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నీ సేవలో ఉంటాను, అయితే నేను ఎప్పుడు కూడా డిగ్నిఫైడ్గానే ఉండాలి, ఎక్కడ ఎవరికి నేను లేనట్టుగా కనబడకూడదు అని తీర్మానం చేసుకున్నాను. ప్రభు వాగ్దానాలు ఇచ్చాడు. సేవకు వచ్చిన తర్వాత నాకు హెబ్రోన్ నుండి సేవకు వెళ్ళడం ఇష్టం లేదు. నేను భరతనగర్ కాలనీలో ఉండేవాడిని, మందిరంలోనే ఉండేవాడిని, మందిరంలో పనిచేసేది, ఆ మందిరంలో అన్ని రకాలుగా ఉండేది. కానీ అక్కడ దేవుని సేవకుడు నన్ను పరిచర్యకు పంపిస్తానేవాడు. నాయన ఈ బ్రాంచ్ ఉంది, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళంటే, అంకుల్ నేను హెబ్రోన్ నుండి సేవ చేయను. ఒకవేళ సేవ చేయాలి అనుకుంటే ఇండిపెండెంట్గానే చేస్తాను అని అనుకున్నాను. అంటే కొన్ని పరిస్థితులను బట్టి అలా తీర్మానం చేసుకున్నాను. ఇండిపెండెంట్గా సేవ స్టార్ట్ చేశాను. అయితే చాలామంది దేవుని సేవకులను పిలిచారు, మా ఇద్దరికి రండి, ట్రైనింగ్కు మా ఇద్దరికి రండి అని పిలిచారు. పరిచయాలను బట్టి పిలిచారు, కానీ ఎక్కడికి వెళ్ళలేదు. ఒక ఊరిలో జిమ్ ఎలియాట్ యొక్క సాక్ష్యమును బట్టి
ఊరిలో ఆర్ఎస్ఎస్ ఎక్కువగా ఉండేటువంటి ఆ స్థలంలో సేవ స్టార్ట్ చేశాను. అక్కడ చాలాసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాము. కొంతమంది కొట్టడానికి వచ్చారు. అయితే ఆ ఇంటి వాళ్ళు మరి నిలబడ్డారు. ఆ ఇంటి వాళ్ళు కూడా అప్పుడు రక్షణ పొందలేదు, కానీ తర్వాత రక్షణ పొందారు. ఇప్పుడు దేవుని వెంబడిస్తున్నారు దేవుని కృపను బట్టి. ఇలా అందరూ పిలుస్తూ ఉంటే మరలా ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు హెబ్రోనుకు వెళ్ళు అని మాట్లాడాడు. భరతనగర్ కాలేజీలో యేసుపాదం గారు దైవ సేవకులు ఉన్నారు. ఆయన అనేవాడు, బాబు హెబ్రోనుకు వెళ్ళు పంపిస్తా, లేదంకులు వెళ్ళను అని చెప్పేవాడిని. ఒక దినాన దేవుడు మాట్లాడాడు. నెల రోజుల వరకు ఎవరికి చెప్పలే హెబ్రోనుకు వెళ్ళమని దేవుడు మాట్లాడుతున్నాడని. అప్పుడు నెల రోజుల తర్వాత మరి దేవుని వాక్యానికి విరోధంగా మరి ఆయన మునుకోల గారికి ఎదురు తనితే అపాయమే కాబట్టి ఆ దేవుని సేవకుని చెప్పాను. ఆయన హెబ్రోనుకు లెటర్ రాయమన్నాడు. లెటర్ రాసిన తర్వాత వేరే సేవకులు తెలిసిన వాళ్ళు అన్నారు, హెబ్రోనుని తీసుకోరు, వాళ్ళు చాలా టైం పడుతుంది అని అన్నారు. అంటే నాకు సంతోషం అనిపించింది. నా మట్టుకు నేను లెటర్ రాసిస్తాను, వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళు బాధ్యత, వాళ్ళది రెస్పాన్సిబిలిటీ అని సంతోషంగా ఇచ్చి వచ్చాను. కానీ వారం రోజుల్లోనే హెబ్రోనుకు రమ్మని పిలిచారు. హెబ్రోనుకు వెళ్ళడం జరిగింది. మొదటి ఆదివారము. అయితే ఇంటిలో చెప్పకుండా సేవకి వెళ్ళిపోయాను. మా అమ్మ ఫోన్ చేసింది. మా అమ్మ ఆదివారము భరతనగర్ నుండి నేను హెబ్రోనుకు వెళ్ళిన తర్వాత ఒక ఆంటీ ఒక మంచి డ్రెస్సు గిఫ్ట్ ఇచ్చింది. కొత్త డ్రెస్ వేసుకున్నాను, రెడీ అయ్యి ఫస్ట్ మా డూడి చెప్పుల స్టాండు అక్కడికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటే మా అమ్మ ఫోన్ చేసి నాయన నువ్వు సేవకు పోయినావు, తెలిసింది, ఇంటిలో పరిస్థితులన్నీ తెలుసు, ఈ కఠినమైన పరిస్థితుల్లో నువ్వు ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయొచ్చు కదా, నీ సేవను మేము వద్దనడం లేదు, కానీ ఉద్యోగం చేసుకుంటూ చేయన్నది. లేదమ్మా అని జరిగిన సంగతులు చెప్పాను. మా అమ్మ ఒప్పుకోలేదు. సరే నువ్వు ఉద్యోగమే చేయాలనుకుంటే ఒకసారి ఇంటికి రా, ఇంటికి వచ్చి మాకందరికీ విషం ఇచ్చి నువ్వు సేవకు పో అన్నది. హృదయం బద్దలైపోయింది. నా చిన్నప్పటి విషయాలన్నీ జ్ఞాపకం వచ్చాయి. నేను పుట్టిన 6 నెలల నుండి అనారోగ్యంగా ఉన్నాను. అసలు బ్రతకడని పడేసేటువంటి పరిస్థితులంట. అర్ధరాత్రులు మాంత్రికుల దగ్గరికి తీసుకుని వెళ్ళినటువంటి అవన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఒకరోజు మా అమ్మ వేరే వాళ్ళతో చెప్తుంటే విన్నాను నేను. అవన్నీ జ్ఞాపకం వచ్చాయి. చాలా కష్టపడి పెంచారు. ఇలాంటి పరిస్థితుల్లో సేవకు వెళ్ళాలి, మా ఇంటి వాళ్ళని చంపి నేను సేవకు వెళ్ళాలా? అప్పటికి హెబ్రోన్లో మా పేర్లు డ్యూటీ లిస్ట్ ఉంటుంది. అప్పటికి నా పేరు ఇంకా దానిలో లేదు. ఎవరికి చెప్పకుండా హెబ్రోన్ నుండి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఒక 3 సంవత్సరాలు ఉద్యోగం చేసి మా ఇంటి పరిస్థితులు చక్కబడిన తర్వాత మరలా సేవకు రావాలనుకున్నాను. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నాకంటే తల్లినైనను తండ్రినైనను ఎక్కువ ప్రేమించడం నాకు పాత్రుడు కాదు. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను, డైలమాలో ఉన్నాను, కొట్టుమిట్టాడే పరిస్థితి. మరలా ఇంకో మాట, నాగుడి మీద చేవేసి వెనుకకు చూడకూడదు. ఈ 2 మాటలు భయంకరంగా వేధిస్తున్నాయి. మా అమ్మ మాటలు ఒకవైపు, దేవుని యొక్క వాక్యం ఒకవైపు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దేవుడు ఆలోచనకర్త కనుక దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు, మీ అమ్మ నాన్న చేసింది నేనే కదా. అప్పుడు సరే ప్రభువా నేను హెబ్రోన్లోనే ఉండిపోతాను. ఒక 2 సంవత్సరాల తర్వాత నేను మా ఇంటికి వెళ్ళాను. వెళితే బంధువులు అందరూ తిట్టడమే, నేను ఇంత కష్టపడి ఇలా చదివిస్తే ఏదో మంచి ఉద్యోగం చేసి వాళ్ళందరూ బాగా చూసుకునేవాడు ఇలానా అది అని. కానీ అప్పుడు మా అమ్మ నాన్నతో అన్నాను, సరే నేను సేవకు పోనులే, మీతోనే ఉంటా, ఉద్యోగం చేస్తలే అంటే మా అమ్మ అన్నది, వద్దు నాయన, నువ్వు మా బిడ్డవు కాదు, దేవుని బిడ్డవే, నువ్వు సేవలోనే ఉండాలి. ఎందుకంటే నేను సేవకు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అద్భుతంగా మా ఇంటిలో ప్రతి ఒక్కరు తీర్చేశాడు. అర్థం కాలేదు, ప్రతి ఒక్కరు తీర్చేశాడు. మా నాన్నకు పళ్ళన్నీ ఊడిపోయినాయి. నేను సేవలో ట్రైనింగ్లో ఉన్నా. ఇంకా అక్కడ సరే మా నాన్నను పిలిచాను, నువ్వు రా నాన్న అని హైదరాబాద్కి పిలిచాను, పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయనకు కంప్లీట్ డెంచర్ పెట్టించాలి, డబ్బులు లేవు నా దగ్గర, కానీ పిలుచుకున్నాను. అప్పుడు దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు. అక్కడ ఒక చోటికి పరిచర్యకి వెళితే అక్కడి వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చి డబ్బులు ఇచ్చారు. అలా మా నాన్నకు పళ్ళు పెట్టించి మా ఊరికి పంపించారు. నన్ను తిట్టిన వాళ్ళందరూ అప్పుడు, అరే ఇక్కడ ఊర్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ తండ్రి పళ్ళు ఊడగొడితే మీ కొడుకు పళ్ళు పెట్టించాడు, మీ కొడుకే నిజమైన కొడుకు అన్నారంట.
అట్లా ఇలాంటి కార్యాలు దేవుడు చేశాడు. హెబ్రోన్లో మరి అనేక రకాలుగా ట్రైనింగ్లో దేవుడు కృపనిచ్చాడు. అక్కడికి వెళ్ళి సెప్టిక్ ట్యాంకులలో దిగాలి, వాటన్నిటిని కడగాల, ఒకవైపు ఇటు అంటుతుంది, దిగి మున్సిపాలిటీ వాళ్ళు చేసినట్టుగా వంగి అవన్నీ ఆ రాడ్స్ అన్నీ ఒక్కొక్కటి ఎక్కించుకుంటా పెట్టేసి అవన్నీ క్లియర్ చేయడము, ఇలాంటివన్నీ దేవుడు నేర్పించాడు. చదువుకున్నారు. ఇంతకుముందు సువార్థికుడు వెంటనే వాక్యము పరిచర్యకు పంపించారు. అక్కడ ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు కృపనిచ్చాడు. అక్కడ కూడా మరి ఒక్కొక్క పనిలో నమ్మకంగా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ కూడా బాధ్యతలు ఇచ్చాడు. మరి హెబ్రోన్లో మరి ఈ యొక్క రేషన్స్ ఏదైతే ఉంటుందో కిచెన్, ఇవన్నీ చూసుకునేటువంటి బాధ్యత ఇచ్చాడు. హెబ్రోన్లో మరి ఆఫరింగ్ కౌంట్ చేసేటువంటి వ్యక్తులలో నన్నొక్కనిగా పెట్టుకునేటువంటి కృప దేవుడు ఇచ్చాడు. ఆయన ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. ఆ తర్వాత మరి అక్కడి నుండి దేవుని సేవ కొరకై జీటీ బెంజమిన్ గారు ఇక్కడ హుబ్లీకి సేవకు పంపించారు. హుబ్లీకి పంపించినప్పుడు ఆయన చెప్పాడు, అక్కడ మంచి స్థలం కాదు, చాలా కష్టంగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండు, టెంపరీగా నిన్న అక్కడికి 4 రోజులకు పంపిస్తున్నాము, నీకు మంచి సంఘానికి పంపిస్తానని చెప్పాడు. 2010వ సంవత్సరము మార్చి 14వ తారీఖున హుబ్లీకి సేవ కొరకై నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు మరి అక్కడ పరిస్థితులు మరి అప్పుడు 33 సంవత్సరాలు అక్కడికి వెళ్ళాను. అందరూ అనుకుంటున్నారంట, పెద్ద వయసులో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు, ఏంటి ఈ పిల్లోని తీసుకుని వచ్చారు, మనం అంకులని పిలిచేటువంటి వారు కావాలి కానీ మనలను అంకులని పిలిచేటువంటి వారిని తీసుకుని వచ్చారు అని బాధపడ్డారు. ఒక 4 రోజులు అయిన తర్వాత బాధపడ్డ వాళ్ళే సంఘ పెద్దలతో చెప్పారంట, ఇతనే ఉండని అని చెప్పారు. అప్పుడు వాళ్ళు, అన్న మీరు హెబ్రోన్కి వెళ్ళి లెటర్ తెచ్చుకోండి అని చెప్పారు. అలా మరి జీటీ అంకుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంకుల్ మరలా లెటర్ అది రెడీ చేయించి ప్రార్థన చేసి పంపించారు. 1 సంవత్సరము మరి అక్కడ నేను బ్యాచులర్గా, వివాహము కాకుండా అక్కడ సేవ చేశాను. 4 నెలలకే అక్కడ నుండి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఒకసారి సేవకు పంపబడిన తర్వాత ఎంత కష్టమైనా కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలన్నా ఉండాలి అనే తీర్మానంతో వెళ్ళాం. మొదటి సంఘంలోనే పనికిరాడని వెళ్ళబడితే బాగుండదని ఉన్నాను. అక్కడ పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఒకరోజు గొడవ అయింది, అనుకోకుండా భయంకరంగా నన్ను తిట్టారు. ఇంకా మనసు లేకుండా అయిపోయింది. కానీ దేవుడు కృపనిచ్చాడు, ఓర్చుకునేదానికి సహించేదానికి ఉన్నాను. ఆ సంవత్సరం తర్వాత మరి నాకు వివాహం జరిగింది. మరి హెబ్రోన్లో ఉన్నటువంటి సేవకురాలు, ట్రైనింగ్లో ఉండేటువంటి సేవకురాలు, ఒక దినాన జీటీ బెంజమిన్ అంకులు యూత్ క్యాంపు జరిగేటప్పుడు 2010వ సంవత్సరము జూన్ 1కి నన్ను ఇంకొక సహోదరుడు సంపత్ కుమార్ అని ఉన్నాడు, మా ఇద్దరిని జీటీ అంకులు పిలిచి మరి జీటీ అంకులు ఎప్పుడు ప్రోత్సహించేవాడు, ఇలా చేయాలా అలా చేయాలని ప్రోత్సహించేవాడు. తర్వాత ఆ అమ్మాయి ఎఫ్సిబా ఉంది, వాళ్ళ నాయన సేవకుడు, చాలా మంచి అమ్మాయి అని జీటీ అంకులు చెప్పాడు. మీ పెళ్ళి నేనే చేస్తానయ్యా అని చెప్పేసి జూన్ 1కు చెప్పాడు, ఆగస్టు 1కు చనిపోయాడు. ఇంకా ఆ తర్వాత దేవుని కృపను బట్టి మరలా వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత 6 సంవత్సరాలు హుబ్లీలో ఉండేదానికి ప్రభు కృపనిచ్చాడు. మొత్తం 7 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. ఆ సేవ అక్కడ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. సంఘం అంతా డిస్టర్బ్ 3 భాగాలుగా విడిపోయింది. నేను పిల్లోని వెళ్ళాను, నాకేం అర్థం కాలేదు, ఏంటి ప్రభువా ఈ పరిస్థితి అని ప్రార్థన చేసినప్పుడు జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 18, 19, 20 దేవుడు వాగ్దానం ఇచ్చాడు, చెదిరిపోయిన వారందరినీ సమకూరుస్తానని. ఆ వాగ్దానం పట్టుకున్నాను. దేవుడు అద్భుతంగా అందరినీ తీసుకొచ్చి కలిపాడు. ఆ తర్వాత పెద్ద మందిరమును కూడా కట్టడానికి అక్కడ దేవుడు కృపనిచ్చాడు. అద్భుతంగా దేవుడు సహాయపడ్డాడు. ఆ సంఘము మరి మమ్మల్ని ప్రేమించినటువంటి ప్రేమ ఇంత అంత కాదు. నిజంగా పౌలు చెప్తాడు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు వారు ప్రేమించిన అమాయకులు, వారు అనాగరికులు కానీ ప్రేమించారు కదా. కానీ సంఘము అలా ప్రేమించారు. సమస్యలు ఉండేవి కానీ ప్రేమించిన పెద్దవాళ్ళు మాకు తల్లిదండ్రుల్లాగా, యవనస్తులు మా సొంత అన్నదమ్ముల్లాగా చాలా చక్కటి వాతావరణము వచ్చేసింది. ఇంతకుముందు అయితే కొట్లాడుకునే సంఘం అనేవారు, ఇప్పుడైతే అందరూ అక్కడికి వెళ్ళాలి అనే పరిస్థితిని దేవుడు తీసుకొని వచ్చాడు. దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు. నా త్రోట్ బాగలేదు, నా ఆపరేషన్ జరిగింది, ఒక 2 నెలలు మాట్లాడకూడదు. అదే పరిస్థితిలో సేవకురాలు ఇలా కుర్చీలో నుండి ఇలా లేచింది.
స్పైనల్ కార్డ్లో సమస్య వచ్చింది, ఒక అడుగు ముందుకు వేరేని పరిస్థితి. ఆమె పడుకొని ఉంది. మా పాప పుట్టింది. పాప పుట్టినప్పుడు ఆ తర్వాత ఒకరోజు ఆల్ ఆఫ్ సడన్గా లేచి ఆమె డాడీ ఇక్కడ కూర్చుకుంటుంది అంటుంది. చలిగా ఉంది. ఇక ఆమెను తీసుకొని వెళ్ళాలా, అంతా చుట్టుకొని ఆమెను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. అదే సమయంలో మా బాబు చిన్నవాడు మంచం మీదకి వెళ్ళి దూకి ఇలా పడ్డాడు. ఈ కోడు తగిలింది. నేను వేరే ఊరికి వెళ్ళాను. అలా ఉన్నప్పుడే వేరే ఊరికి వెళ్ళాము, దూరం ఉంటుంది, ఆ ప్రాంతానికి వెళ్ళాము. వెళ్ళి వచ్చే ఫోన్ వచ్చింది, బాబుకు దెబ్బ తగిలింది, వామిటింగ్స్ అవుతున్నాయి, బ్యాడ్ సిమ్టమ్. సరే, అక్కడ నుండి వచ్చాం. ఒకేసారి నలుగురము ఈ పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. ఈ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు, దేవా నీవు నమ్మదగిన వాడవు, ఈ పరిస్థితులు అనుమతించినందుకు స్తుతిస్తున్నాం, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు, మాకే విషయంలో కూడా అన్యాయం చేసేవాడు కాదు అని దేవుని స్తుతించాం. ఆమె కూడా అదే చెప్పాను, ఏ విషయంలో నిరుత్సాహపడద్దు. పిల్లలు బాగలేరని ఏడ్చాం, కానీ దేవుడు ఏదో మేలు కొరకే చేస్తాడు. ఈ పరిస్థితుల్లో సంఘము వారు ప్రేమించిన విధానం, మాకు చేసిన పరిచర్య, ఆమె డెలివరీ అయినప్పుడు యవనస్తురాల్లో తల్లిలాగా ఉండి పరిచర్య చేశారు. హుబ్లీలో వాతావరణం ఎలా అయిపోయిందంటే సంఘమంతా కూడా ఒకటే కుటుంబంలాగా మాకు ఏర్పడ్డారు. అక్కడి నుండి వచ్చేటప్పుడు ఒక సంవత్సరం ముందే చెప్పాం, దేవుడు మాట్లాడాడు వచ్చే సంవత్సరం వెళ్ళిపోతామని. అలా వచ్చేటప్పుడు కూడా అద్భుతంగా దేవుడు కృప చూపించాడు. రైల్వే స్టేషన్కు సంఘమంతా వస్తే ఆర్పిఎఫ్ వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు, మాకు తెలియకుండా ఎవరు విఐపి వచ్చారని. అలాగున ఘనంగా దేవుడు పంపించాడు. ఆ తర్వాత ఎర్రగుంట్లకు వచ్చాము. ఎర్రగుంటలో కూడా దేవుడు కృపనిచ్చాడు. ఎర్రగుంటలో కూడా మరి రాయలసీమకు వస్తున్నానని చాలా సంతోషించాను. రాయలసీమలో ఎందుకంటే చాలామంది దేవుని సేవకులు రాయలసీమ నుండి వచ్చారని. కానీ రాగానే చాలా నిరాశపడ్డాను. ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లోనే మా అమ్మ నాన్నను కూర్చోబెట్టి చెప్పాను, మీరు చనిపోతే నేను మీకు ఏ జ్ఞాపకార్థకుడిగా పెట్టను, ఒకవేళ నేను ముందు చనిపోతే మీరేం పెట్టకూడదు అని ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం మా అమ్మ నాన్నలకు చెప్పాను. నేను ప్రభు కృపను బట్టి మా అమ్మ నాన్నలు ఇంకా ఉన్నారు, నేను కూడా ఉన్నాను. అలా ఉన్నాము. రాయలసీమకు రాగానే ఫస్ట్ జ్ఞాపకార్థకుడిగా పెట్టే పరిస్థితి వచ్చింది. సంఘ పెద్దలను కూర్చోబెట్టానన్నా, మీరు మరి ఎబ్రోన్కి ఫోన్ చేయండి, ఈ దేవుని సేవకుడు చేయనంటున్నాడు అని ఫోన్ చేయండి, వాళ్ళు మరి చేసే వాళ్ళని పంపిస్తారేమో చూడండి అన్నాను. అప్పుడు వాళ్ళు సంఘ పెద్దలు ఉండి మరి ఎట్లా అన్నా అన్నారు. నేను హుబ్లీలో 7 సంవత్సరాలు సేవ చేశానన్నా, ఎక్కడ ఈ ఆచారం నేను చేయలేదు అని చెప్పాను. మరి ఎలా చేయాలి అన్నారు. సమాజ్ చేసిన రోజే మీటింగ్ పెడతాము, అంతటితోనే సమాప్తం అవుతుంది, ఇక ఏ ఆచారం ఉండదు అని చెప్పాను. దేవుని కృపను బట్టి పెద్దవాళ్ళు వాళ్ళు సహకరించారు. అన్న సంఘం ఏమన్నా అంటారేమో అంటే అంటారన్నా, మరి కొంచెం సహించండి, ప్రభు కృప చూపిస్తాడు, ఆత్మీయత వచ్చిన తర్వాత అందరు అలవాటు పడతారని చెప్పినప్పుడు వాళ్ళు కూడా సహకరించారు. మరి 3 సంవత్సరాలకి మాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. అక్కడి నుండి ఇది మరలా సంఘమంతా సంఘ పెద్దలు వారు మరలా ఎబ్రోన్లో మాట్లాడి వద్దొద్దు, మరి ఇక్కడ ఉండాలి, సంఘంలో సమస్య లేదు, మరి సమాధానంగా ఉంది అని వాళ్ళు అడిగినప్పుడు మరలా 2 సంవత్సరాలు అక్కడ ఉండడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ తర్వాత మరలా రేణిగుంటకు దేవుడు తీసుకొని వచ్చాడు. దేవుని యొక్క సేవలో మరి చెప్పితే వెళ్ళిపోవడమే మా పని. ఎలా ఉంది ఏంటి అనేటువంటి ఎంక్వైరీ చేసేది కూడా దేవుడు నేర్పించలేదు. అలా దేవుడు బలపరిచాడు, మరి దేవుడు నడిపించాడు. ఇక్కడికి వచ్చే విషయంలో కూడా మరి మా సాక్ష్యము ఫేర్వెల్ మీటింగ్ది విన్నారని చెప్పారు. మరి కొన్ని పరిస్థితులను బట్టి అయ్యో వస్తే కష్టమేమో, ముందు హుబ్లీలో వద్దన్నారు, ఎర్రగుంటలో కూడా నన్ను వద్దన్నారని చెప్పారు ఎబ్రోన్లో. తర్వాత ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. అయితే దేవుడు ఇక్కడికి వెళ్ళాలని మాట్లాడాడు. ఈ మాట్లాడిన తర్వాత మరి ఎలా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ నుండే సహోదరులు ఫోన్ చేశారు, తెల్లవారి ఫోన్ చేశారు. తర్వాత దేవుడు సహోదరితో కూడా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఈ విధంగా ఇక్కడికి రావడము జరిగింది. పరిచర్యలో మేము దేవుని యొక్క కరుణాహస్తమును చూస్తూ వచ్చాము. ఈ యొక్క VBS పరిచర్య ద్వారా హుబ్లీలో దేవుడు సహాయపడ్డాడు. ఈ
ఈ యొక్క ఎర్రగుంటలో దేవుడు సహాయపడ్డాడు. అనేక రకాలుగా అన్ని కూడికల్లో దేవుడు కృప చూపించాడు. ఈ దినాల్లో మీ యొద్దకు దేవుడు తీసుకుని వచ్చాడు. ఎర్రగుంటలో కూడా మరి సంఘము, మరి పెద్దలు వారందరూ కూడా హుబ్లీలో ఏ వాతావరణం అయితే వచ్చిందో ఎర్రగుంటలో కూడా అదే వాతావరణం వచ్చింది. అందరూ చక్కగా ప్రేమించారు. చాలా బాగా మరి ట్రాన్స్ఫర్ అని నేను అనౌన్స్ చేసిన తర్వాత అందరు నాకు గుమిగూడారు. చాలామంది మరి నన్ను పట్టుకొని ఏడవడము, కొంతమంది అయితే కాళ్ళ మీద పడ్డారు. వారి ప్రేమ అసలు ఏంటి ప్రభువా, అర్హుడినా అని వాళ్ళ కొరకు అక్కడే కూర్చుండిపోయాను. అంతగా వాళ్ళు ప్రేమించారు. అంటే ఎక్కడ కూడా నేను ఒకటి నేర్చుకున్నాను, యథార్థంగా ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. యథార్థంగా ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. దాన్ని బట్టి దేవుని యొక్క నామానికి ఘనత వచ్చింది. ఎర్రగుంటలో అయినా మరి హుబ్లీలో అయినా దేవుడు అలాగున కృపనిచ్చాడు. ఇక్కడ కూడా దేవుడు అలాగున కృప చూపిస్తాడని మేము విశ్వసిస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. మరి నా యొక్క కుమార్తె పేరు డమారిస్ సుసన్న. డమారిస్ సుసన్న అంటే తెలుగులో దమరి అని ఉంటుంది. అపోస్తల కార్యములు 17:34 ఉంటుంది. కుమారుని పేరు జాబేజ్ జిమ్ ఎలియాట్. జాబేజ్ జిమ్ ఎలియాట్. ఈ యొక్క పేర్లు నా యొక్క పిల్లలు కూడా ప్రభుచితమైతే వారు కూడా సేవలో ఉండాలనేటువంటిది నా ఆశ. మరి చాలా విషయాలు కట్ చేస్తూ చెప్పారు. మధ్యలో అప్పుడప్పుడు మరలా కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. కాబట్టి సేవా పరిచర్యలో ప్రార్థన చేయండి. మరి మనుషులను సంతోషపెట్టక పరిస్థితులు ఏమైనా దేవుని సంతోషపెట్టేటువంటి విధానంలోనే దేవుని యొక్క సేవను దేవుని విధానంలో చేయడానికి ప్రభువు నాకు సహాయపడలాగున మీ అందరి ప్రార్థన మాకు అవసరము, మీ సహకారం కూడా మాకు అవసరము. అలాగున మీరు ప్రార్థించండి. మరి నా సాక్ష్యం విన్న తర్వాత నేను ఒక అన్యుడిగా ఉన్నాను. యేసుప్రభు అంటే తెలియదు. చుట్టుపక్కల 10 కిలోమీటర్ల దూరం వెళ్తే కానీ యేసుప్రభు అంటే మాకు తెలియదు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు రక్షించాడు. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు. రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాజం పెట్టి తిరిగి లేచాడు. నేను నమ్మాను. ఆ ప్రభు నన్ను రక్షించాడు. మీలో ఇంకెవరైనా పిల్లలు చిన్న వయసులో ఉన్నటువంటి వారు రక్షణ పొందకుండా ఉంటే తీర్మానం చేసుకోండి. నేను 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించాను. ఆ తర్వాత దేవుడు సేవ కొరకై పిలిచాడు. దేవుడు మిమ్మల్ని ఎవరినైనా సేవ కొరకు పిలిస్తే మీరు కూడా మరి సేవ కొరకై తీర్మానం చేసుకోండి. నాకు సహాయం చేసిన దేవుడు మీకు సహాయం చేస్తాడు. భక్సింగ్ గారికి సహాయం చేసిన దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళవచ్చు. కాబట్టి మీరు కూడా తీర్మానము చేసుకునవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. దేవుడి యొక్క సాక్ష్యమును దీవించునుగాక.